హరే కృష్ణ డివోటీస్. భగవద్గీత క్లాస్‌కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి సుదర్శన్ की जय। वामन देव की, परशुराम भगवान की, राधा माधव की, श्रील प्रभुपाद वारी की जय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा రామ రామ హరే హరే। పన్నెండవ అధ్యాయము భక్తి యోగంలో ఈరోజు మనము 17, 18 మరియు 19 శ్లోకాలను చర్చించుకుందాము. ముందుగా 17వ శ్లోకం. యో న హృష్యతి నా ద్వేష్టి న శోచతి నా కాంక్షతి శుభ శుభ పరిత్యాగి భక్తి మ్యాన్యాసమే ప్రియ। ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు, శోకించుట గాని వాంఛించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటినీ విడిచిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు। సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् अनिकेतः स्थिरमति భక్తిమాన్ మే ప్రియో నరః। శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానాపమానముల యందును శీతోష్ణములందును సుఖదుఃఖములందును నిందాస్థుతులందును సమబుద్ధి కలవాడును, దుష్ట సాంగత్యము నుండి సదా విడిబడి ఉండువాడును, సదా మౌనము వహించువాడును, దేని చేతనైనను సంతుష్టి నొందని వాడును, నివాసమేదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నెలకొని నట్టివాడును అగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు। మనకి 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి వివరిస్తూ ఉన్నాడు. అసలు భక్తులు ఏ విధంగా ఉంటే, భక్తులలో ఎటువంటి లక్షణాలుంటే నాకెక్కువగా ఇష్టము అని. భక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమే. కానీ భక్తులలో ఎటువంటి లక్షణాలుంటే నాకెక్కువగా ఇష్టము అని మనకి వివరిస్తూ ఉన్నాడనమాట. అయితే ఇప్పటి వరకు మనము 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. అందులో మనము చాలా భక్తుల యొక్క గొప్ప గొప్ప గుణాలను కూడా చర్చించుకున్నాము. అయితే మొత్తము ఈరోజు మనం 17, 18 మరియు 19 శ్లోకాలను చర్చిస్తున్నాము. అయితే మొత్తము 32 లేకపోతే 36 గుణాలు చెప్పాడన్నమాట. అయితే ఇవి శుద్ధ భక్తులకి ఇటువంటి లక్షణాలుంటాయి. అంటే శుద్ధ భక్తులకి ఇటువంటి లక్షణాలు ఉంటాయంటే, ఇప్పుడు ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలని మనకు వివరిస్తున్నారు భక్తులకు ఉండే లక్షణాలని. అయితే ఇటువంటి లక్షణాలు మనం ఇన్ని రోజుల నుంచి వింటూ ఉన్నాం. వింటూ ఉంటే మనకనిపిస్తుంది, వీటిని అసలు మనము ఒక్క లక్షణం కూడా అండి వింటుంటే అనిపిచ్చింది, ఒక్క లక్షణం కూడా నాలో లేదు అని నాకనిపిచ్చింది. అయితే ఏం చేయాలి మరి మనం? అంటే ఈ లక్షణాలని పెంపొందించుకోవాలంటే మరి మనం ఏం చేయాలి?
లక్షణాలు పెంపొందించుకోవాలి అని మనం మనం ప్రయత్నం చేస్తూ, రోజూ సాధన చేస్తూ ఉంటే మనకు ఆ లక్షణాలొచ్చేస్తాయా? అంటే అలా కాదు. ఎలా వస్తాయి మరి ఇటువంటి లక్షణాల్ని? మరి గొప్ప గొప్ప భక్తులకు అన్ని లక్షణాలున్నాయి. చూస్తే కనిపిస్తుంటే, చదువుతుంటే ఒక్కటి కూడా మనలో ఉన్నాయా? లేవా? అని అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము రోజు చేసే సాధన మనము నిష్టగా, భక్తి శ్రద్ధలతోని కనుక చేస్తే ఆటోమేటిక్‌గా ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు చూడండి భక్తుల్ని చూస్తే ఎవరిని చూసినా కానీ వాళ్ళకి కరుణా స్వభావం అనేది ఉంటుంది. వాళ్ళకి ఆ కరుణా స్వభావం చూస్తేనే అర్థమవుతుందనమాట. వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు, వాళ్ళు భక్తులు అని. అంటే ఈ లక్షణాలు మనంతట మనం ఏదో సాధన చేయడం ద్వారా, మన ప్రయత్నం ద్వారా పొందలేము. ఇవి కేవలము భక్తి ద్వారా వస్తాయి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనం భక్తిలో పురోగతి చెందుతూ ఉంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి లక్షణాలనిస్తాడు. అంటే లక్షణాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయంటే, మనము సాధన ద్వారా ఇటువంటి లక్షణాలు భక్తులు ఉంటాయని వేరే భక్తుల్ని చూస్తే మనకర్థమవుతుంది. భక్తుల్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు భగవంతుడికి, వాళ్ళలో ఎటువంటి లక్షణాలున్నాయి, మనకర్థమవుతుంది. ఈ లక్షణం నాలో ఉందా? వాళ్ళు ఏ విధంగా ఇలా పొందారు? ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మనలో ఏం లోపముంది? వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏమిటి? మనలో లేనిది ఏమిటి? ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భక్తులు వాళ్ళు పురోగతి చెందాలి నేను భక్తిలో, నేను సేవలో పురోగతి చెందాలి. భగవంతుడి పట్ల, నా గురువు పట్ల ఉండే నిష్టలో నేను పురోగతి చెందాలి అని ఎవరికి ఉంటుందో, ప్రతి ఒక్కరిలో ఉండే గొప్ప లక్షణాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళలో ఏవైనా కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆ లోపాలని మనము భూతద్దంలో పెట్టి చూడలేమనమాట. ఎన్ని లోపాలు భక్తులలో ఉన్నప్పటికీ మనకవి ఎక్కువగా కనిపించవు. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయో, మనలో ఏమి లేకపోయినప్పటికీ, ఇప్పుడు మనం చర్చించుకునే గుణాలలో ఒక్క గుణం కూడా మనకి లేకపోయినప్పటికీ, మనకి భక్తిలో పురోగతి చెందాలి, నేను ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉండాలి, నా గురు మహారాజుకి నేను నిష్టగా సేవ చేయాలి, గురువుని సంతృప్తి పరచాలి అని ఎవరికి అనిపిస్తుందో, వాళ్ళకి ఆ కోరిక బలంగా మనసులో ఉంటే చాలు. ప్రతి ఒక్కరిలో ఉండే మంచి లక్షణాలు, గొప్ప క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు మనం ఏం చేయాలి? ఇది నాలో లేదు. మరి నేనిది ఎలా పొందాలి? మన సాధన బాగా చేస్తూ ఉంటే, ఒక్కొక్క గుణం ఎలా పొందాలి అనేది మనం ప్రయత్నం చేస్తాము. శ్రీకృష్ణ భగవానుడు చతుశ్లోకి భగవద్గీతలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడంటే, ఒకవేళ నీవు కనక నా భక్తుడివయ్యి, నువ్వు శ్రద్ధగా సాధన చేస్తూ ఉంటే, నువ్వు ఏ విధంగా భక్తిలో పురోగతి చెందాలి, ఏ విధంగా నన్ను చేరుకోవాలి అనేది, ఆ తెలివితేటల్ని నేనే ఇస్తానని చెప్పాడు. దదామి బుద్ధి యోగంతం. అంటే మనకి ఏ తెలివితేటలు లేకపోవచ్చు. మీరనొచ్చు, మాతాజీ నా దగ్గర ఏ తెలివితేటలు లేవు. మనమందరం కూడా అదే స్టేజ్‌లో ఉన్నాం. అసలు ఎలా సాధన చేయాలో తెలియదు. ఏది భక్తియో తెలియదు. ఇటువంటి శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలో మనకి తెలియదు. కానీ పెంపొందించుకోవాలనే కోరిక బలంగా మనసులో ఉంటే చాలు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏ విధంగా ఇటువంటి లక్షణాలను పెంపొందించుకోవాలి, నువ్వు ఎలా పురోగతి చెందాలి అనేది ఆ బుద్ధిని ఆయనే ఇస్తాడు. ఆయనకు మనం ఆయన మీద శరణాగతి గనక పొంది ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఎవరండి? హృషీకేశ సేవనం భక్తిరుత్పత్తే. అంటే ఏమిటి? ఆ హృషీకేశుడు మన ఇంద్రియాలని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకొని, మనని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆయనే బాధ్యత తీసుకుంటాడు. ఆయన బాధ్యత తీసుకోవాలి అంటే, మనం మ మన యొక్క బాధ్యతని ఆయన మీద మనం ఫస్ట్ పెట్టాలి గదా! మనము బాధ్యత ఆయన మీద పెట్టడానికే మనం ప్రయత్నం చేయకపోతే, మన బాధ్యత ఆయన ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళ బాధ్యతని మన మీద వదిలేస్తారు. పూర్తిగా తల్లిదండ్రులు ఏం చేసినా కానీ వాళ్ళకింక సంబంధం లేదు. వాళ్ళు పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు ఎలా చెప్తే అలానే విని, తల్లిదండ్రులు చూపించిన మార్గంలో నడిచి, వాళ్ళు పెద్దవుతారు. తర్వాత వాళ్ళకి జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతారు. కానీ చిన్న వయసులో ఏంటి పూర్తిగా యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటారు. మనం కూడా అలా మన భక్తిలో పురోగతి చెందాలి అని ఉంది. కానీ మన దగ్గర ఏ లక్షణం లేదు, ఏ గుణము లేదు. మరి మనం ఏం చేయాలి?
ఆ హృషికేశుడు చెప్తూ ఉన్నాడు. "నువ్వు నాకు శరణాగతి పొందు. నీ ఇంద్రియాలని నేను కంట్రోల్ చేస్తాను." నీకు ఇటువంటి గుణాలన్నీ శ్రీకృష్ణ భగవానుడే మనకిస్తాడు. కానీ మనకు ఆ శరణాగతి భావం ఉండాలి. శరణాగతి భావం లేకుండా మనలో ఏ లక్షణమైనా ఎలా వస్తుంది చెప్పండి? ఈ లక్షణాలు వింటుంటే ఒక్కొక్కసారి మనకి భయమేస్తుందనమాట. అయ్యో! ఒక్క లక్షణం కూడా నాలో లేదే! మరి నేనెలా భక్తిలో పురోగతి చెందుతాను? అంటే మనం ఒకటే చేయాలి. ఎప్పుడు కూడా కృష్ణుడు మరియు గురువు వాళ్ళకి 100% పూర్తిగా శరణాగతి పొందితే, శుద్ధ భక్తులం మనం కావడానికి, మనము జీవితాంతము వాళ్ళకి సేవ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని, గుణగణాలని వాళ్ళే మనకిస్తారు. అయితే అటువంటి గుణాలు ఏ గుణాలైతే శ్రీకృష్ణ భగవానుడికి ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి, ఎక్కువగా ప్రియంగా ఉంటాయని ఇప్పటి వరకు మనము చాలా తెలుసుకున్నామండి. ఈరోజు మనము 17వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఎటువంటి గుణాల గురించి మనకు వివరిస్తున్నాడో చూద్దాం. "ఏన హృష్యతి నా ద్వేష్టి, న శోచతి నా కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్యా స మే ప్రియః." ఏన హృష్యతి నా ద్వేష్టి. ఇక్కడ మనకి హృష్యతి అంటే అనుసరించును. అనుసరించడం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారండి నా ద్వేష్టి. ఏన హృష్యతి నా ద్వేష్టి. అంటే ఎవరిని కూడా ద్వేషించడు. ఎవరిని కూడా నా అని అనుకోడనమాట. అంటే ఏమిటి? ఇప్పుడు మనము మన పట్ల కొంతమంది వ్యక్తులు ప్రవర్తించే ప్రవర్తనతోని మనం ఏం చేసుకుంటాము అంటే, వాళ్ళని చూసి మనము ఒక అంచనాకి వస్తామనమాట. ఇప్పుడు ఏమిటి అంటే, మన పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి, మనము వాళ్ళతోని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు అదే ముఖ్యంగా మనని జడ్జ్ చేస్తుందనమాట. ఇప్పుడు చాలా సార్లు మనం ఈ క్లాసులన్నీ వింటూ ఉంటాం. వింటూ ఉంటే భక్తులు ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సమంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ మనకనిపిస్తుంది విన్నప్పుడు, నేను కూడా ఈ విధంగా ఉండాలి. నాకు కూడా ఈ లక్షణాలుండాలి. ఎవరు ఏమన్నా కానీ నేను ఆ పరిస్థితిలో స్పందించకుండా ఉండాలి అని మనం ఎంత అనుకున్నా, ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనము చాలా సార్లు ఊరుకున్నా కానీ, కొన్ని సార్లు ఊరుకోలేం. ఆటోమేటిక్‌గా మనం రియాక్ట్ అయిపోతాం. ఎలా రియాక్ట్ అవుతాము? ఎలా రియాక్ట్ అవుతామంటే ఇక్కడ చెప్తున్నా. నా శోచతి నా కాంక్షతి. అంటే ఎదుటి వాళ్ళు మనలో ప్రవర్తించే ప్రవర్తనని బట్టి, మనం ముందుగా ఒకళ్ళని శత్రువులుగా, ఒకళ్ళని మిత్రులుగా భావిస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, వాళ్ళు మనతో ప్రవర్తించే ప్రవర్తన. దాన్ని బట్టే మనం ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం. దాన్ని బట్టే మనకి శోచతి అంటే బాధపడడం, కాంక్షతి అంటే కోరిక. కోరికల ఇక్కడ మనకి ఒకటి అర్థం చేసుకోవాలండి. ఏ విధంగా అంటే, ఎదుటి వాళ్ళు మనని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనము అలానే ప్రవర్తిస్తే మనము పూర్తిగా భక్తిలో ఇంకా పురోగతి చెందలేదు అని అర్థం. మనము ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టే మనం భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాము అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనందరికి ఇది కావాలని ఉంటుంది. కానీ ఈ గుణం పెంపొందించుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలా కష్టమైన విషయం. ఎలా అంటే మనతోని ఎలా ఉన్నా మనం వాళ్ళతోని ఎప్పుడు కూడా మంచిగానే ప్రవర్తించడం అతి కష్టం. మనకి వనవాసం మొత్తం పూర్తయిన తర్వాత సీతామాతని శ్రీరామచంద్రుడు, రావణాసురుడి యొక్క చెర నుంచి రక్షించి, ఇంక వాళ్ళు అయోధ్యకు వెళ్ళే సమయంలో అప్పుడు హనుమంతుడు వస్తాడనమాట. హనుమంతుడొచ్చి సీతామాతతో అంటాడు, "అమ్మా! వీళ్ళందరూ ఇక్కడ ఉన్న రాక్షస వనితలందరూ కూడా నిన్నెంతో శిక్షించారు. ఎంతో బాధ పెట్టారు కదా! ఇప్పుడు వాళ్ళందరికీ సరి అయిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. నువ్వు ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వు. చాలు నేను వాళ్ళందరికీ సరి అయిన గుణపాఠం నేర్పిస్తాను." అప్పుడు సీతామాత అంటుంది, "అవునా హనుమ నువ్వు గుణపాఠం నేర్పిస్తావా? సరి అయితే నేను ఒక కథ చెప్తాను విను." ఒక వేటగాడు ఒక అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్లి అడవిలో ఒక పులిని చూసాడన్నమాట. అయితే ఆ పులి వేటగాడిని వెంబడించింది. వెంటనే వేటగాడు ఏం చేశాడంటే ఒక చెట్టునెక్కాడు.
చెట్టెక్కితే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది. కిందనేమో పులి ఉంది. అయితే పులి అంటుంది ఎలుగుబంటితో చెప్తుందనమాట. ఇప్పుడు ఈయన వచ్చిందెవరు? నీ చెట్టెక్కిందెవరు అంటే వేటగాడు. ఈ వేటగాడు ఏం చేస్తున్నాడంటే రోజు అడవిలో మన మనం మననే వేటాడి తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు అతన్ని కింద పడేసేయి. అతడు చనిపోతాడు. చనిపోతే మనకి ఆయనతోని వచ్చే ఇబ్బందులనేవి తగ్గిపోతాయి. ఆటోమేటిక్‌గా నా ఆకలి కూడా తీరుతుంది. ఇప్పుడు నువ్వు వెంటనే కింద పడేసేయి అని చెప్తుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి ఏమంటుందంటే, నిజమే ఈ వేటగాడు దుష్టుడే కావచ్చు, మనకు హానే చేయొచ్చు. కానీ ఈయన నా చెట్టు, నేను నివాసం ఉండే ఈ చెట్టుని ఆశ్రయించాడు కాబట్టి, నేను ఆయనకి ఏ విధంగా గూడా హాని చెయ్యలేను అని చెప్తుందనమాట. అప్పుడేం చేస్తుంది ఆ పులి తెలివిగా వేటగాడికి చెప్తుంది. ఇప్పుడు నాకు ఆకలి తీరాలి. నువ్వైతే ఏంటి, ఆ ఎలుగుబంటి అయితే ఏమిటి? ఆ ఎలుగుబంటిని కింద పడేసేయి. అంటే వేటగాడు వెంటనే సరే అని ఎలుగుబంటిని కింద పడేస్తాడు. ఈ ఎలుగుబంటి కిందకు వచ్చే మార్గంలోనే వేరే కొమ్మని పట్టుకొని మళ్ళీ పైకెక్కేస్తుంది. అప్పుడు పులి అంటుందనమాట. చూసావా? నేను ఆల్రెడీ చెప్పాను ఆ వేటగాడిని కింద పడేయమని. నువ్వు పడేయకపోతే నిన్నే పడేసాడు చూసావా? అప్పుడు ఎలుగుబంటి అంటుందనమాట. నిజమే. అలానే చేశాడు. అది ఆయన యొక్క ప్రవృత్తి. కానీ మరి నా ప్రవృత్తి ఏమిటి? నేను నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఏ విధమైన హాని చెయ్యలేను. ఆయన లక్షణం అది ఏ విధంగా ఉందో, ఆ స్వార్థపూరితమైన లక్షణం ఆయనకి ఏ విధంగా ఉందో, నాకా లక్షణం లేదు. నా స్వభావం ఏమిటి? ఎవరికీ హాని చేయకపోవడమే నా స్వభావం. నా స్వభావాన్ని బట్టి నేను ప్రవర్తించాలా? ఎదుటి వాళ్ళు ఏ విధంగా నాతో ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి నేను వాళ్ళతో ప్రవర్తించాలా? అంటే భక్తులెవరు కూడా మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి భక్తులు రియాక్ట్ అవ్వరు. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారంటే, వాళ్ళ యొక్క గుణము, వాళ్ళ యొక్క లక్షణం. ప్రతి ఒక్కళ్ళ పట్ల కరుణతోని కలిగి ఉండడమే వాళ్ళ యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వదులుకోరనమాట. అందుకని సీతామాత చెప్తుంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఆయన రావణాసురుని దగ్గర నుంచి ఫోర్స్ ఉంది. కాబట్టి దాన్ని తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించారనే విషయం అసలు నాకు గుర్తే లేదు. నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. అందుకని నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు అని హనుమంతుడితోని చెప్తుందనమాట. ఆ తర్వాత ఏమన్నారండి? నా శోచతి నా కాంక్షతి అంటే దేన్ని కావాలని కోరుకోరు. కాంక్షతి అంటే కోరుకోవడం. నా కాంక్షతి అంటే కోరడు. ఒకవేళ కోరుకోకుడు కాబట్టి నా శోచతి దుఃఖింపడు. ఇప్పుడు ఎవరికైనా సరే కోరిక అనేది ఉంటేనే ఏదైనా పొందాలి అనే కోరిక ఉన్నప్పుడే ఆ కోరిక తీరకపోతే మనకి దుఃఖం అనేది వస్తుంది. ఇప్పుడు కోరిక అనేది ఇది అని మనసులో కోరిక అనేది లేకపోతే దుఃఖం ఎలా వస్తుంది? మనం కూడా ఎలా ఉంటున్నామంటే ఈ లోకంలో మనకి కావాల్సింది ఏదైనా దొరికితే సంతోషిస్తున్నాము. మనం అనుకుంది దొరక్కపోతే మనం దుఃఖిస్తున్నాము. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు మన కోరికల్ని బట్టి దుఃఖమైన లేకపోతే సంతోషమైనా వస్తుంది. కానీ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం పొందుతున్నారు? ఇప్పుడు వాళ్ళు కోరుకుంది పొందితే దుఃఖపడ్డము, కోరుకుంది పొందకపోతే ఆహ్, అది పొందితే సుఖము, పొందకపోతే దుఃఖం అనేది ఎప్పుడు కూడా భక్తులకి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు భక్తులు ఏ విధంగా ఉంటారంటే ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఇప్పుడు మనకి మన కర్మానుసారము, మన పుణ్యాన్ని బట్టి భగవంతుడు కొన్ని ఇస్తూ ఉంటాడు. కొన్ని తీసేసుకుంటూ ఉంటాడు. మనం ఇచ్చినప్పుడు చాలా పొంగిపోయి, తీసేసుకున్నప్పుడు దుఃఖపడకూడదు. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏమెందుకిస్తాడు? ఇప్పుడు కొన్ని సార్లు మనకి ఏదైనా ఇస్తే, మనం భక్తిలో పురోగతి చెందుతాము అంటే అది మనకిస్తాడు. ఒకవేళ మనకేదైనా ఇచ్చాడు. అది మంచి వృత్తే కానియ్యండి, వ్యాపారమే కానియ్యండి, లాభాలే కానివ్వండి, ఏదైనా రాలేదనుకోండి, అప్పుడు మన అహంకారం తగ్గి మనము మనలో ఉన్న అనర్థాలు తెలుసుకొని భగవంతుడికి శరణాగతి పొందుతాము అనుకుంటే, ఆయనది తీసేస్తాడు కూడా. ఇప్పుడు ఇచ్చినప్పుడేమో మనకది భగవంతుడే ఇచ్చాడు. మన అవసరాన్ని బట్టి మనకు భగవంతుడే ఇచ్చాడనుకోవాలి. తీసేసినప్పుడు ఏదైనా ఒక దుఃఖం వచ్చిందనుకోండి మనకి, మనకున్న బంధువులైనా కోల్పోవచ్చు, మనకున్న ఆస్తిపాస్తులైనా కోల్పోవచ్చు, మనకున్న ఐశ్వర్యమైనా కోల్పోవచ్చు, కొన్నిసార్లు మనకున్న పరువు ప్రతిష్టలైనా కోల్పోవచ్చు. ఏదైనా కోల్పోయినప్పటికీ ఏమని భావించాలి? ఇప్పుడు నా కర్మానుసారము నాకు ఇది కోల్పోయాను. ఇది నా కర్మానుసారం. ఒకవేళ ఏది పొందినా శ్రీకృష్ణ భగవానుడు మన మీద కృపతోని మనకిస్తూ ఉన్నాడు.
ఆ విధంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు ఆ విధంగా మనము భావించలేదనుకోండి, ప్రతి చిన్న విషయానికి మనము దుఃఖపడుతూ, సుఖపడుతూ దానిలోనే ఉంటామనమాట. ఎవరైతే ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప మీద నా మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనం ఎక్కువగా ఈ విధమైన భావం లేకపోతే బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ బాధపడుతూ పొందామని, కోల్పోయామని, ఈ దుఃఖంలో మనం ఎప్పుడు కూడా భగవంతుడికి దూరం కాకూడదు. ఇది నా కర్మానుసారం జరిగింది. ఈ విధంగా ఎవరైనా నాతో ప్రవర్తించినప్పటికీ ఇది నా కర్మానుసారమే అని ఎవరనుకుంటారో, వాళ్ళు భక్తిలో చాలా త్వరగా పురోగతి చెందుతారు. ఇక్కడేమన్నారండి? శుభాశుభ పరిత్యాగి, శుభ మరియు అశుభాలు. మనకి ఎన్నో సార్లు శుభము జరుగుతుంటుంది. అశుభము జరుగుతూ ఉంటుంది. మనము శుభం జరిగినప్పుడు ఎంతో సంతోషిస్తాం. కానీ అశుభం జరిగినప్పుడు మాత్రము ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఈ శుభాశుభాలు సమానంగా తీసుకునే వాళ్ళే మనకి భక్తులనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, భక్త తుకారాము ఎంతో శుద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడిని కీర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తనలో తానే పద్యాలు పాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి యొక్క స్మరణలోనే ఉంటాడు. అయితే ఆ విధంగా ఆయన దోహాలు పాడుతూ ఉండడము, ఆయన తెలిసింది. ఇప్పుడు ఆ దోహాలలో ఉన్న మీనింగ్‌ని అందరికీ వివరిస్తూ ఉంటాడనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు ఆయన నిస్వార్థపరుడు, ఎంతో మంచి భక్తుడు అని మంచి పేరు ఉంది ఆయనకి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, ఆయన చెప్పింది వినడము, అలా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణుడి యొక్క పుత్రుడికి ఇదంతా చూసి ఈయన మీద ద్వేషం పెరిగిపోయిందనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈయననే ఇష్టపడుతున్నారు. ఈయనతోనే మాట్లాడుతున్నారు. ఇంత మంచి పేరుంది ఈయనకి అని ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకొని ఆయన ఒక రోజు రాత్రి సమయంలో ఆహ్, ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. రాత్రి సమయంలో మనకంటే ఇప్పుడు చాలా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి. ఎక్కడైనా ఎంతో కొంత వెలుగుంటుంది. కానీ అప్పట్లో ఇలాంటి లైట్స్ ఏమి ఉండవు కాబట్టి చీకటిగా ఉండేదనమాట. ఎవరికీ కనిపించదు. ఇప్పుడైతే చీకటిగా ఉంది. ఎవరికీ అర్థం కాదని ఒక పెద్ద కర్రకి అన్ని ముల్లులు ఉన్నాయన్నమాట. ముల్లులు ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొని పోయి ఆయనని బాగా కొడతాడన్నమాట. ఎంతగా కొడతాడంటే ఇంకా తుకారాం కింద పడిపోయి అసలు కదలలేకపోతున్నాడు. కదలలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అంతగా ఆయన్ని బాగా దండిస్తాడు. బాగా కొడతాడు. అప్పుడేం చేస్తాడంటే తుకారాంకి ఆ చీకటి సమయంలో కూడా అర్థమవుతుంది. ఈయన బ్రాహ్మణుడు నన్ను కొడుతున్నాడు అని. ఎంతో కొంత అర్థమవుతుంది కదండీ! ఎంతో కొంత మనకి బయట ఉండే వెలుగుతో లైట్‌గా అర్థమైంది ఆయనకి ఈయన బ్రాహ్మణుడని. ఎందుకంటే బాగా పరిచయస్తుడు కాబట్టి. సరే ఆయనకు అర్థమైంది. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఇంకా నడవలేకపోతున్నాడు. ఈడ్చుకుంటూ, ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకా రాలేదే ఇంటికి అని. అయితే ఈయన ఇంటికి వెళ్ళకుండా ఏం చేశాడంటే, ఎవరైతే ఆయన్ని దండించారో, ఆ బ్రాహ్మణుడి ఇంటికెళ్ళాడన్నమాట. బ్రాహ్మణుడి ఇంటి తలుపు కొట్టగానే ఆయన తలుపు తీశాడు. వెంటనే ఆయన్ని చూసి భయపడిపోయాడు. అయ్యో! ఈయన ఇప్పుడు నా దగ్గరకొచ్చాడేంటి? నేనే అని ఎలా తెలిసింది ఈయనకని భయపడుతున్నాడు. అప్పుడేం చేశాడంటే తుకారాం ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తాడన్నమాట. ఏడ్చేస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఆయన కళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు అని. అప్పుడు తుకారాం ఏమంటాడంటే, "నువ్వు నన్ను ఇంతగా కొట్టావంటే, నీకు నా మీద ఎంతో ద్వేషం ఉండాలి, కోపం ఉండాలి. ఎందుకు నా మీద నీకంత కోపం ఉంది? నేనేదో చెయ్యబట్టే గదా నీకంత కోపమొస్తుంది. లేకపోతే ఎవరైనా ఊరికనే ఎవరిని కొట్టరు కదా! నువ్వింతగా నన్ను కొట్టావంటే నీకు ఏదో కోపముంది. అంటే నేనేదో తప్పు చేసి ఉంటాను. నేను ఏం తప్పు చేసి నిన్ను మనసుని ఇంతగా బాధ పెట్టాను? నా తప్పేమిటో చెప్తే కదా నేను సరిదిద్దుకుంటాను. నేను చేసిన తప్పేంటో చెప్పు అని ఆయన వేడుస్తూ ఉంటే ఇంకా ఆ బ్రాహ్మణుడి మనసు కరిగిపోతుందనమాట. కరిగిపోయి ఆయన కూడా గట్టి గట్టిగా ఏడవడం ప్రారంభిస్తాడు. అంటే ఇక్కడ చూడండి అంత ద్వేషం ఉండి అంతగా కొట్టిన బ్రాహ్మణుడికి వెంటనే పశ్చాత్తాపం కలిగి ఆయన చేసిన తప్పుకి ఎంతగానో దుఃఖించాడనమాట. అంటే ఏమిటి? భక్తులు ఎలా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ మనసు ఎంత రాయిలాగా ఉన్నా కానీ, వాళ్ళ మనసు కూడా కరిగిపోతుందన్నమాట. అది భక్తులకు ఉండే లక్షణం. భక్తులకి ఈ లక్షణం ఉంటుంది. మనము భక్తులమని
ముఖ్యంగా నేను మెడలో బోర్డ్ వేసుకొని, కానీ ఇందులో ఉండే ఒక లక్షణము ఈ ప్రవర్తన లేదు. లేకపోతేనే మనం అర్థం చేసుకోవాలి భక్తిలో మన యొక్క స్థాయి ఏమిటి? మనం ఇంకా ఎంత పురోగతి చెందాలి అని. ఇలాంటి తుకారాం లాంటి భక్తులు ఎదుటి వాళ్ళు ఎంతగా బాధ పెట్టినా, ఏం చేసినా కానీ అసలు వాళ్ళు కొంచెం కూడా చలించరు. ఇంకా ఇలా వీళ్ళు నాతో ప్రవర్తిస్తున్నారు అంటే నాలో ఏదో లోపం ఉండే ఉంటుంది. లేకపోతే వీళ్ళెలా నాతో ఇలా ప్రవర్తిస్తారు అనే విధంగా వాళ్ళు భావిస్తుంటారనమాట. భక్తిమాన్య సమే ప్రియః. ఇటువంటి లక్షణాలు ఉన్న భక్తులు నాకు ఎక్కువగా ప్రియంగా ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు 17వ శ్లోకంలో. ఎప్పుడు ఎవరిని కూడా ద్వేషించరు, ఎవరిని కూడా ప్రేమించరు. ఎప్పుడు కూడా దుఃఖపడరు, ఎప్పుడు కూడా ఆహ్, శోచసి అంటే దుఃఖపడరు, కోరుకోరు. నా కాంక్షతి అంటే ఏమి కోరుకోరు. శుభాశుభ పరిత్యాగి. శుభంలో అయినా, అశుభంలో అయినా ఒకే విధంగా ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్న భక్తులంటే నాకు ఎక్కువగా ప్రియమని చెప్తున్నారు. తర్వాత 18 మరియు 19 శ్లోకంలో ఏమంటున్నారండి? సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమ సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రౌ చ అంటే సమః అంటే సమంగా ఉండడం. ఈ సమ అనే పదాన్ని మనకి ఈ భక్తులకు ఉండే లక్షణాలులో శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మనకు 13-19 శ్లోకం వరకు ఎక్కువ సార్లు వివరిస్తూ ఉన్నారనమాట. ఎందుకు అన్ని సార్లు వివరిస్తున్నారు? అంటే ఇది అతి ముఖ్యమైన లక్షణం. ఏమిటి? సమ. ఎటువంటి సందర్భాల్లో మనం సమంగా ఉండాలి? అంటే శత్రౌచ, మిత్రౌచ అంటే శత్రువుల పట్ల, మిత్రుల పట్ల. అలాగే మాన తదా మానాపమానయో అంటే మానవు పట్ల, అవమానం పట్ల. శీతోష్ణ సుఖదుఃఖేషు అంటే శీత మరియు ఉష్ణము. చలి మరియు ఎండ. ఈ 2 విషయాల్లో కూడా సమ అంటే ఎప్పుడు కూడా సమంగా ఉంటారంట. ఇది భక్తులకు ఉండే అతి ముఖ్యమైన లక్షణం. శత్రువులని, మిత్రులని సమంగా భావించడం అంటే అది అసలు ఎప్పుడు కూడా ఇది ఈజీ థింగ్ కాదండి. ఇది ఎలా ఈజీ థింగ్ అవుతుంది? శత్రువులతోని, మిత్రులతోని ఎప్పుడు కూడా సమంగా ఉండడం. ఇది కూడా అతి కష్టమైన విషయం. మా శ్రీల గురు మహారాజ్‌ని ఆయన ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారనమాట. ఒక 15, 20 15 సంవత్సరాల కంటే ముందేనండి. 15, 20 సంవత్సరాల మధ్యలో. ముందు విషయం అన్నమాట ఇది. ఒకరోజు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వేరే కంట్రీస్‌కి వెళ్తున్నారనమాట. ఆ సమయంలో గురు మహారాజ్ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అన్ని దేశాలు కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేవారు. ప్రతి కంట్రీకి వెళ్లి ఇస్కాన్ భక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఇంకా ఎక్కువ మంది భక్తుల్ని కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది భక్తుల్ని చేస్తున్నారప్పుడు. ఆ సమయంలో శ్రీల గురు మహారాజ్ మొత్తము ప్రపంచం మొత్తం పర్యటించిన వాళ్ళనమాట. మొత్తం ప్రపంచమంతా కూడా ఒక సన్యాసి ఎక్కువగా ప్రయాణం చేసిన గిన్నీస్ రికార్డ్ కూడా గురు మహారాజ్ పేరు మీద ఉంది. అలా ఆయన ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన భక్తులతో కలిసి ఉన్నప్పుడు, ఆ సమయంలో సడెన్‌గా ఎవరో వెనక నుంచి వచ్చి గురు మహారాజ్ యొక్క గొంతుని కట్ చేసేసారన్నమాట. కట్ చేసినప్పుడు ఎంతో బాధగా అనిపిచ్చింది. రక్తమంతా కారిపోతుంది. గురు మహారాజ్‌కి ఏం జరిగిందో అర్థం కాలేదు. అక్కడున్న భక్తులకి ఏం జరిగిందో అర్థం కాలేదు. సడెన్‌గా వచ్చి కట్ చేశారు. వెంటనే భక్తులందరికీ కోపమొచ్చి, అక్కడ ఎవరైతే గురు మహారాజ్‌కి హాని కలిగించారో వాళ్ళందరూ కలిసి అతన్ని ఏమైనా అంటారేమోని, ఆ బాధలో కూడా గురు మహారాజు అసలది తేరుకొని ఎవరేం చేశారో తెలుసుకొని ఆయన్ని పట్టుకునేలోపే వాళ్ళకి కొంచెం సమయం పట్టింది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ సమయంలో వాళ్ళు తేరుకొని వెంటనే ఆయన్ని పట్టుకొని బాగా కొడతారేమో అని చెప్పి గురు మహారాజు ఆ సమయంలో కూడా చెప్తున్నారనమాట. లేదు లేదు వెంటనే మీరు ఏమి అనొద్దు అతన్ని. మీరందరూ కూడా అతన్ని వదిలేసేయండి. ఏమీ అనొద్దు అని చెప్పి అతను అరెస్ట్ అయ్యే వరకు అక్కడే ఉన్నారనమాట. ఎందుకంటే అతను అరెస్ట్ అవ్వకపోతే వెంటనే భక్తులందరూ కలిసి అతన్ని చంపేస్తారేమో అని గురు మహారాజ్‌కి భయం. అలా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాతే గురు మహారాజు హాస్పిటల్‌కి వెళ్లారనమాట. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత చాలా రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్‌లో చాలా రోజులున్నారు. ఆ తరువాతనే మళ్ళీ డిశ్చార్జ్ అయ్యారనమాట. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన జరిగిన తర్వాతనే
గురు మహారాజు యొక్క లివర్ పాడైపోయిందనమాట. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. దీని వల్లనే. ఆయన లివర్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల, ఆ తరువాత గురు మహారాజ్‌కి ఇప్పుడు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకదానంతట ఒకటి ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత. ఆ సమయంలో ఇప్పుడు చూడండి గొప్ప గొప్ప పొలిటీషియన్స్ వాళ్ళు, ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళని రక్షించడానికి కొంచెం ప్రొటెక్షన్ పెట్టుకుంటారు. కానీ ఈ సాధువులు ఎప్పుడు కూడా భక్తులు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ అనేదేం పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళందరి పట్ల ఎంతో మంచిగా వ్యవహరిస్తారు. ఎవరి పట్ల వాళ్ళకి ద్వేషం ఉండదు, కోపం ఉండదు. ఎవరిని శత్రువులుగా, మిత్రులుగా భావించరు. ఎలాంటి వాళ్ళ పట్ల కూడా ఎంతో కరుణా స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళని ఎవరైనా ఏమంటారు? కానీ కలియుగం ఎలా అయిపోయిందంటే వాళ్ళ పట్ల కూడా ద్వేషాన్ని చూపించే వ్యక్తులు ఉన్నారు. ఎలా ఇప్పుడు భక్త తుకారాం మీద బ్రాహ్మణుడు ద్వేషం చూపించాడు. మా గురు మహారాజ్ పట్ల కూడా ఒకతను విద్వేషం చూపించాడు. ఎందుకు అంటే, ఈ కలియుగంలో ఉన్న ఈ యుగం యొక్క ప్రభావమే. ఎంతో మంచి లక్షణాలని ఉన్న వాళ్ళని కూడా చూసి ద్వేషిస్తూ ఉంటారనమాట. ఎందుకంత ద్వేషభావం వాళ్ళకి అంటే, వాళ్ళ మీద అటువంటి గుణాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సత్వగుణము, రజోగుణం యొక్క ప్రభావంతోని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు మన పట్ల కూడా ఎవరైనా ఆ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఆ విధంగా మన పట్ల కూడా ఎవరైనా మనం ఏ తప్పు చెయ్యకుండా కూడా మనని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అప్పుడు మనము ఏ విధంగా మనసులో ఆలోచించాలి? అంటే వాళ్ళు ఇప్పుడు రజోగుణ ప్రభావంలో ఉన్నారు. లేదా తమోగుణ ప్రభావంలో ఉన్నారు. ఆ గుణ ప్రభావం వల్ల వాళ్ళు నన్ను ఆ విధంగా నిందిస్తున్నారు. నాతో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఎవరి పట్లైనా రజోగుణము, తమోగుణము ఆ గుణాల ప్రభావంలో ఎవరైనా ఎందుకు ఉంటారంటే, మన పూర్వజన్మ కర్మానుసారము మన మీద గుణాలు అనేయి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ ప్రభావంతోని మనం ఎవరితో అయినా ప్రవర్తించే ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తాము చిన్న పిల్లలు ఎప్పుడైనా సరే ఎవరినైనా వచ్చి కొట్టారనుకోండి, చిన్న పిల్లలు ఎవరినైనా తన్నారనుకోండి, ఎవరైనా గాని తప్పుగా అసలు భావించరు. ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్తుంటే సడెన్‌గా వచ్చి మనని ఎవరైనా చెంప మీద కొట్టి వెళ్లారు. కొట్టి వెళ్ళినప్పుడు ఎంతో కోపమొస్తుంది. ఎవరితను? ఏం చేశానని నన్నిలా కొట్టాడు? తర్వాత కాసేపటికి అర్థమైందనుకోండి, అతను పిచ్చివాడు అని మనకు వెంటనే కోపమంతా పోతుంది. అయ్యో! పిచ్చివాడా? అందుకనే అలా చేశాడు. ఆయన మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆయన మానసిక స్థితి బాలేదు. అలాంటి వాళ్ళు అలానే ప్రవర్తిస్తారని ఎవరు కూడా పిచ్చి వాళ్ళ మీద కోపం తెచ్చుకోరు. కానీ మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే అంతా బానే ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి కొట్టారనుకోండి, మనకు వెంటనే కోపమొస్తుంది. అప్పుడు కూడా మనం ఎలా భావించాలి అంటే, వాళ్ళు ఇలా భావించడం అతి కష్టం అనుకోండి మనలాంటి సాధకులకి. కానీ అసలు ఎలా భావించాలి? భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, వీళ్ళ మీద ఇప్పుడు తమోగుణ ప్రభావం ఉంది. ఇప్పుడు రజోగుణ ప్రభావం ఉంది వీళ్ళ మీద. అందుకనే వాళ్ళు నాతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని వాళ్ళ మీద ఎప్పుడు కూడా వాళ్ళు శత్రువులుగా భావించరు. ఇప్పుడు మిత్రులు. మిత్రులు అంటే కొందరుంటారు. మనని వచ్చి ఎంతో బాగా పొగుడుతూ ఉంటారు. మనం చేసేది ఎక్కువగా ఉండకపోవచ్చు. అయినా గాని కొంతమంది పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే కొందరేమో వాళ్ళ దగ్గర మనలో ఉన్న ఏదో ఒక మంచి లక్షణం నచ్చి ఉండవచ్చు. అందుకని పొగుడుతూ ఉండవచ్చు. కానీ కొందరేమో ఏ విధంగా ఉంటారంటే మనతోని వాళ్ళకేదైనా అవసరం ఉండవచ్చు. అందుకని మనని పొగుడుతూ ఉండవచ్చు. ఇప్పుడు పొగిడినప్పుడు ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడేమనిపిస్తుంది? పొగిడినప్పుడు వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, సత్వగుణంలో ఉన్నారు. ఎదుటి వాళ్ళలో ఉండే మంచి లక్షణాలను గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఉన్న గుణ ప్రభావాన్ని బట్టి వాళ్ళు మనతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకోవాలి. అంతే తప్పించి ఇప్పుడు శత్రువులైన, మిత్రుల పట్ల కూడా మనము సమభావాన్ని కలిగి ఉండాలి. ఎవరి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. ఇది ఎంతో కష్టమైన ఇది భక్తులకు ఉండే లక్షణం కాబట్టి, మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత తదా మానాపమానయో మనని అవమానించిన వారి పట్ల మనని అవమానము మరియు పొగిడిన వారి పట్ల కూడా సమంగా ఉండాలి.
అవమానించిన వాళ్ళ పట్ల, పొగిడిన వారి పట్ల సమంగా ఉండడం అంటే, అది కూడా మనకి అతి కష్టమైన విషయమే. ఎవరైనా మనల్ని నిందించారనుకోండి, ఫస్ట్ ఏమనిపిస్తుంది మనకి? కోపమొస్తుంది. ఎందుకు కోపమొస్తుంది? కోపం రావడానికి కారణం ఏమిటి? కోపం ఫస్ట్ మనకి అహంకారం ఉంటుంది కాబట్టి కోపమొస్తుంది. ఎందుకు అహంకారం ఏమిటి? ఇప్పుడు నేనేం తప్పు చేయకుండా నన్ను నిందిస్తున్నారు. అందులో అహంకారం ఏమిటి మాతాజీ? వాళ్ళు అనవసరంగా నిందిస్తున్నారు కదా! ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళు చెప్పేది మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండం. మనలో ఉన్న తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండం కాబట్టి, మనకి ఎదుటివారు మనకేమన్నా చెప్పినప్పుడు అవమానిస్తే కోపమొస్తుంది. కానీ, మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఎదుటివారు మన పట్ల ప్రవర్తించే ఈ ప్రవర్తనకి నా దగ్గర ఏమైనా లోపం ఉండవచ్చు. నాలో ఏదో ఉంది కాబట్టే వాళ్ళు మనతోని ఆ విధంగా చెప్తూ ఉన్నారు అని మనం ఒక్కసారన్నా ఆలోచించాలి. ఎవరైతే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళకి ఎదుటి వాళ్ళ పట్ల కోపం రాదు. ఎప్పుడైతే మనం ఆలోచన లేకుండా మనకి బాగా కోపం వస్తుంది అంటే, నాకన్నీ తెలుసు, నేను గొప్పవాడిని, ఎదుటి వాళ్ళు చెప్పింది నేనెందుకు వినాలి? అనే భావన వచ్చింది అంటే, మనలో ఇంకా అహంకారం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సార్లు ఉంటుంది. మనకి ఏ తప్పు లేదు అంతా కరెక్ట్ అయినా, అయినా కావాలని కొంతమంది ద్వేషంతోని, అసూయతోని చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటివి ఏమైనా విని మనము వదిలేయాలి. ఎందుకంటే, వాళ్ళ పట్ల ఏదో ఉంది వాళ్ళకి. ఏదో అసూయ ఉంది కాబట్టి అలా చెప్తున్నారు. లేకపోతే కోపం వచ్చుండొచ్చు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు మనని. వీలైతే చెప్పాలి. లేకపోతే సరే వాళ్ళకి అలా అటువంటి ఉద్దేశం నా మీద ఉంది. దానికి నేనేం చెయ్యలేను అని వదిలేసేయాలి. కానీ అవమానాల్ని ఎవరైతే ఎక్కువగా మనసులోకి తీసుకుంటారో వాళ్ళ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందనమాట. డిస్టర్బ్ అయినప్పుడు మన మనసు ఎందులో అయినా కానీ డిస్టర్బ్ అయితే మనం కృష్ణ భక్తిలో పురోగతి అనేది చెందలేము. కృష్ణ భక్తిలో పురోగతి చెందాలి అంటే మనము శత్రువుల్ని, మిత్రుల్ని, మానాన్ని, అపమానాన్ని కూడా సమంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఏమన్నారు? శీతోష్ణ సుఖదుఃఖేషు. శీతము మరియు ఉష్ణము. అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా కానీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. అంత బాగా చూసినప్పుడేమో సంతోషంగా ఉండడము, మనని ఎవరైనా బాగా చూసుకోకపోతే దుఃఖపడ్డము, అది అనేది ఒక లక్షణము భక్తులకు ఉండవలసింది కాదనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, మా గురు మహారాజ్ ఇలానే అప్పట్లో చాలా హెల్తీగా ఉన్నప్పుడు బాగా తిరుగుతూ ఉన్నారు. ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన ఒక ప్రదేశానికి వెళ్లారు. 1, 2 రోజులు అక్కడ ఉండి తరువాత ఇంకో ప్రదేశానికి వెళ్లారనమాట. వెంటనే నైట్ ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడం, నైట్ అక్కడ ఉండడం అనేది ఉండదు. అది అయిపోగానే ఒకే రోజు 3 కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు ఒకేసారి 3 కంట్రీస్‌లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట గురు మహారాజ్. అలా ఒక ప్రదేశం అయిపోయింది. ఇంకో దగ్గరికి వెళ్లారు. వెళ్ళగానే అక్కడ భక్తులు వచ్చారు. భక్తుల్ని చూడగానే గురు మహారాజ్ అన్నారన్నమాట, "ఐ యామ్ హంగ్రీ ప్లీజ్ ఫీడ్ మీ" అని అడిగారు. అంటే నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా ప్రసాదం ఇవ్వండి అని అడిగారన్నమాట. అసలేం జరిగిందంటే, అంతకుముందు గురు మహారాజ్ ఎక్కడికి వెళ్లారో, అక్కడ భక్తులు ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ బిజీలో పడిపోయి గురు మహారాజ్‌కి ప్రసాదం పెట్టడమే మర్చిపోయారన్నమాట. ప్రసాదమే పెట్టలేదు వాళ్ళు. అలా 2 రోజులు గురు మహారాజ్ ఏమీ తీసుకోలేదు. అలా తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో భక్తుల్ని చూసే లోపే అప్పటి వరకు ఓపిక పట్టారు. ఎందుకంటే భక్తులు ఎక్కడ ఎయిర్‌పోర్ట్‌లో గూడా గురు మహారాజ్ ఏమీ తీసుకోరు. కేవలం ఆఫర్ చేసింది మాత్రమే తీసుకుంటారు. అది ఎలా అవైలబుల్‌గా ఉంటుంది? వెంటనే అక్కడికొచ్చిన వాళ్ళని అడిగారన్నమాట. ప్లీజ్ ప్రసాదం పెట్టండి అని. అది వింటే ఎంత బాధగా అనిపిస్తుందండి. వెంటనే అక్కడ కారులోనే కొంచెం ప్రసాదం పెట్టారన్నమాట వాళ్ళు. అలా కారులోనే ప్రసాదం తీసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడనేమో ప్రోగ్రామ్ జరుగుతుంది. రథయాత్ర జరుగుతుందన్నమాట. ఆయనకక్కడికి వెళ్ళేలోపు 2 రోజుల నుంచి ఏం ప్రసాదం తీసుకోలేదు. రెస్ట్ లేదు. చాలా హెడ్‌ఏక్‌గా ఉంది. గురు మహారాజ్‌కి అసలు నడవడానికి కూడా ఓపిక లేదన్నమాట. అసలు నడవలేకపోతున్నారు. అప్పుడు ఆయన దగ్గర ఉండే కొంచెం సన్నిహిత భక్తుడిని ఒకాయన్ని పిలిచి, "నా బ్యాగ్‌లో ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ నాకు తీసివ్వు. నేనస్సలు తట్టుకోలేకపోతున్నా. నాకు ఆ టాబ్లెట్ కావాలి." అంటే ఆయన వెళ్ళాడు. వెళ్లి మొత్తం బ్యాగంతా వెతికాడు. కనిపించలేదు. మళ్ళీ వచ్చి గురు మహారాజ్‌కి చెప్పాడన్నమాట. "అది బ్యాగ్‌లో ఉంది నాకు తెలుసు. నువ్వు తీసివ్వు." మళ్ళీ వెళ్ళాడు.
దొరకలేదు గురు మహారాజ్. నేను మొత్తం వెతికాను నాకు దొరకలేదు. అయితే సరే అని చెప్పి అక్కడ ఉన్న భక్తులతోని కలిసి కీర్తన చేసి, వాళ్ళందరిని మోటివేట్ చేసి, కాసేపు అక్కడ రథయాత్రలో నడిచారనమాట. ఆ తరువాత గురు మహారాజ్ ఆ ఒక్క భక్తుడిని తీసుకొని టెంపుల్‌కి వెళ్ళిపోయారు. టెంపుల్‌కి వెళ్లి చెప్పారనమాట. రథం ఇక్కడికి రావడానికి ఇంకొక అరగంట పడుతుంది గదా! నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను. అని చెప్పి టెంపుల్‌లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గురు మహారాజ్ రెస్ట్ తీసుకోవడానికి ఏమన్నా ఏర్పాట్లు చేద్దామని ఆ భక్తుడు కొంచెం అటు ఇటు చూస్తున్నాడంతే. ఏం చేయాలి గురు మహారాజ్ కోసమని. ఆయనకు కూడా ఏం తెలీదు. ఏమన్నా వెతకాలి కదా! ఒక బెడ్ షీటో ఏదైనా ఉంటదేమో చూడాలి. ఏదైనా రూమ్ ఉంటుందేమో అని ఆయన చూసే లోపే గురు మహారాజ్ వెళ్ళిపోయాడు. ఏదో ఒక రూమ్ చూసుకున్నాడు. తన పైన ఉండే ఇక్కడ ఉత్తరీయం ఉంటుంది కదండీ! పైన వేసుకునేది. అది తీసుకున్నాడు. అక్కడ పరిచేసాడు. అక్కడ పడుకున్నాడు. నిద్రపోతూనే ఉన్నాడు. అలా రథం వచ్చే ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ రథం వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. గురు మహారాజ్ అందరికి క్లాస్ కూడా ఇచ్చారన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా కానీ సమంగా తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఎంత అలసిపోతారంటే ఆయనసలు రెస్ట్ తీసుకోరు. ఒకరోజు అక్కడ గల్ఫ్ కంట్రీస్‌లో బహ్రెయిన్ అంటే బలరాం దేశ్ అన్నమాట. బహ్రెయిన్‌ని బలరాం దేశ్ అని గురు మహారాజ్ పేరిచ్చారు ఆ కంట్రీకి. అక్కడ ఒక మాతాజీ వాళ్ళ ఇంట్లో గురు మహారాజ్ ఆ రోజు దీక్షా సెరమనీ అందరికి కూడా దీక్ష ఇస్తున్నారన్నమాట. హరినామ దీక్ష. హరినామ దీక్ష ఇస్తుంటే అందరూ భక్తులు వచ్చారు. హోమగుండం అంతా ఏర్పాటు చేయబడింది. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. గురు మహారాజ్ వెళ్లారు. అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అందులో పార్టిసిపేట్ చేశారు. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైమ్ ఉందన్నమాట. వెంటనే రూమ్‌లోకి వెళ్లారు. ఇట్లా, ఇట్లా మంచం మీద వీపు ఆనిందో లేదో వెంటనే నిద్రపోయారన్నమాట. నిద్రపోయి ఎంత డీప్‌గా నిద్రపోయారంటే గురు మహారాజ్ గురక పెడుతున్నారు. అది అందరికి వినిపిస్తుంది కూడా. అక్కడేమో అందరు భక్తులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హోమం చేయాలి. వాళ్ళకి దీక్ష ఇవ్వాలి. అందరూ గురు మహారాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వితిన్ 10 మినిట్స్ లోపలనే గురు మహారాజ్ లేసి మళ్ళీ అన్ని ప్రోగ్రామ్స్ యథావిధిగా పూర్తి చేసేసారన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనని చంపడానికి ఎవరైనా వచ్చినా ఆయన ఒకే విధంగా రియాక్ట్ అయ్యారు. అక్కడ భుక్తులు అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి. ప్రసాదం లేకపోయినా 2 రోజులు ఇబ్బంది పడ్డా ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎవరిని నిందించలేదు, విమర్శించలేదు. ఒక నిమిషం పడుకోవడానికి రెస్ట్ లేకపోయినా ఆయన ఒకే విధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు ఎవరిని కోప్పడ్డం కానీ, ఎప్పుడైనా శిష్యులని తప్పు చేస్తే మందలించడానికి తప్ప, ఎవ్వరి పట్ల కోపం అనేది ఉండేది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా భక్తుల పట్ల అదే కరుణ. ఇప్పుడు గురు మహారాజ్ ఏ విధంగా అంటే, పూర్తిగా శరీరం అంతా కూడా ఆయన యొక్క కంట్రోల్‌లో లేదు. ఎంతో బాధపడుతూ ఉన్నారు. మనకి ఒక సమస్య కాదండి. గురు మహారాజ్ కిడ్నీస్ ప్రాబ్లమ్ ఉంది, లివర్ ప్రాబ్లమ్ ఉంది, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. స్కిన్ మీద మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ఒక్క ప్రాబ్లమ్ కాదు గురు మహారాజ్‌కి. ఇప్పుడు డయాలిసిస్ కూడా జరుగుతూ ఉంది. డయాలిసిస్ అంటే మనకి రోజు విరిచి రోజు చేస్తారనమాట. మొత్తము బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటికి తీసి అది ప్యూరిఫై చేసి మళ్ళీ లోపలికి ఎక్కిస్తారు. అది చాలా చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఇంత కష్టపడుతూ ఉన్నారు. ఎందుకింత గురు మహారాజ్ కష్టపడుతున్నారంటే, ఆయన చాలా మందికి దీక్ష ఇచ్చేశారు. ఎవరైనా సరిగ్గా విధి విధానాలు పాటించకపోతే గురువు ఆ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఇంతగా బాధపడుతున్నారు. తెలుసు అందరికీ తెలుసు గురు మహారాజ్ యొక్క శిష్యులు సరిగ్గా ఉండకపోవడం వల్లే గురు మహారాజ్ ఇంతగా బాధపడాల్సి వస్తుంది అని. అయినప్పటికీ ఇప్పటికైనా దీక్షలివ్వడం ఆపొచ్చు. కానీ గురు మహారాజు ఇప్పటికి కూడా దీక్షలివ్వడం ఆపలేదు. ఆయనక్కడ బెడ్ మీద ఉన్నా కానీ గురు మహారాజు చాంటింగ్ చేసి ఎన్నో మాలలు పెట్టేశారన్నమాట. ఆయన తరపున ఆయన శిష్యులు వేరే గురు మహారాజ్ శిష్యులు వాళ్ళు కూడా మహారాజులే. సన్యాస దీక్ష తీసుకున్నారు. వాళ్ళిస్తున్నారు. కానీ దీక్ష ఇచ్చేది గురు మహారాజే. కానీ మాల వాళ్ళకి వాళ్ళిస్తారన్నమాట శిష్యులు. అంటే వాళ్ళందరూ కూడా గురు మహారాజ్ శిష్యులే అవుతారు. ఇప్పటికి కూడా గురు మహారాజు హాస్పిటల్‌లో మన ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ప్లేసుల్లో మాయాపూర్‌లో, బృందావనంలో దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. మరి నా పరిస్థితి ఇలా ఉంది. ఇంకా నేనెందుకు చెయ్యాలి అనేది లేదు గురు మహారాజ్‌కి. ఆయన ఆ శ్వాస ఉన్నంత వరకు కూడా ఏ విధంగా నేను నా గురువుకి సేవ చేయాలి? ఏ విధంగా ఈ కలియుగ పురుషుల్ని, కలియుగంలో ఉన్న జీవుల్ని నేను ఉద్ధరించాలి?
గురు మహారాజ్‌కి ఎవరికి కూడా వేరే మహారాజులందరూ కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు దీక్ష ఇచ్చే విషయంలో. కానీ మా గురు మహారాజ్‌కి అసలు అలాంటివి ఏం పట్టించుకోరనమాట. కొంత సాధన చేస్తున్నారు అంటే ఈజీగా దీక్షనిస్తారు. ఈజీగా దీక్షనిచ్చేదంటే కేవలం మా గురు మహారాజ్, జయపతాక మహారాజ్ మాత్రమే. అంత ఈజీగా ఇచ్చేస్తారు. ఇన్ని నేను ఇలా ఈజీగా ఇవ్వడం వల్ల ఎంతో బాధపడుతున్నాను కదా! అనేది కూడా ఆయనకు ఉండదు. మళ్ళీ అలానే ఇస్తూ ఉంటారనమాట. బంగ్లాదేశ్‌లో కొన్ని ఊర్లు మొత్తము కూడా గురు మహారాజ్ శిష్యులే. అయినప్పటికీ ఆయన ఎప్పటికి కూడా నా పరిస్థితి ఇలా ఉంది అని ఒక్కటి కూడా మానరనమాట. ప్రతిరోజు కూడా జీబీసీ మీటింగ్స్ ఉంటాయి. వేరే వేరే కంట్రీస్‌లో భక్తులతోని మాట్లాడుతూ ఉంటారు. ఆయన 16 రౌండ్స్ పూర్తి చేయడమే ఆయన కష్టము. అయినా ప్రతి నిమిషము కూడా జపం చేస్తూనే ఉంటారు. ఆయన అన్నం తినేటప్పుడు భక్తులకు చెప్తారనమాట పక్కన. ఇప్పుడు నేను జపం చేస్తున్నాను కౌంట్ చెయి. ఎన్నయినాయో కౌంట్ చెయి. ఇక్కడ తింటూనే ఉంటారు. అక్కడ జపం చేస్తూనే ఉంటారు. ఇంకెవరైనా సైడ్ నుంచి భక్తులు ఏదైనా చెప్తూ ఉంటే కూడా వింటూ ఉంటారు. పోనీ ఇలా చేస్తున్నారు కదా! పోనీ ఏ దాని మీద ఒకటి సరిగ్గా వినలేదేమో అనిపిస్తుంది. కానీ భక్తులు చెప్తారనమాట. నేనెన్ని చేశాను ఇప్పటికి అంటే, మీరొక 10 నామాలు చెప్పారు గురు మహారాజ్. లేదు. నేను చెప్పింది 8 లేకపోతే చెప్పింది నేను 12 ఖచ్చితంగా చెప్తారనమాట. పోనీ అంతగా చెప్తుంటే ఆ పీపీటీ ప్రెజెంటేషన్ ఎవరైనా చెప్తూ ఉంటారు. అదేదో సరిగ్గా వినలేదేమో అనుకోవచ్చు. మొత్తం పీపీటీ ప్రెజెంట్ చేస్తే అసలు ఆడ ఏం చెప్పిందో మన బుర్రలోకే ఎళ్ళదు. ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్‌ను కూడా చూస్తారు గురు మహారాజ్. ఎంతగా అంటే ఇంకా ఎంత కృప అంటే ఆయన కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవద్ధామానికి వెళ్ళారు. ఇచ్చా మృత్యు ఉంది గురు మహారాజ్‌కి. కానీ వెళ్లరన్నమాట. ఎందుకంటే ఇంకా నేను నా గురువుకి సేవ చేయాలి. నేను ఇంకా ఇక్కడే ఉండి సేవ చేయాలి. నా శిష్యుల కోసం నేను ఇంకా ఇక్కడే ఉండాలని. ఎప్పుడు కూడా నిరంతరము శిష్యుల గురించి ఆలోచిస్తుంటారు. నా గురువుకి నేను ఎలా సేవ చేయాలి? నా గురువు నాకేమి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు? ప్రతిరోజు ఎన్ని పుస్తకాలు ప్రతిరోజు కూడా మా గురు మహారాజు 10,000 పుస్తకాలు వితరణ చేయాలి. అది ఆయన గురు మహారాజ్ ఆయనకిచ్చిన టార్గెట్. ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు నిన్న మొన్న గురు మహారాజు క్లాస్ వింటే ఒక్క ముక్క అర్థం కాలేదండి నాకైతే. కానీ జస్ట్ ఉత్తగానే గురు మహారాజ్‌ని చూడడానికి విన్నాను. ఒక మాట గొంతులోంచి బయటికి రావట్లేదు. కానీ క్లాస్ ఇస్తూ ఉన్నారు. బాగా దగ్గుతూ ఉన్నారు. కఫం బయటికి వస్తుంది. మాట రావట్లేదు. అయితే శిష్యుడు అడిగాడన్నమాట. "గురు మహారాజ్ ఇంక చాలు ఈరోజు క్లాసు. మనం ఇక్కడ ఆపేద్దామా?" అంటే ఆపేద్దాము. కానీ ఇంకొక 10 నిమిషాలు. ఇంకొక 10 నిమిషాలు అని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బయట భౌతికమైన పరిస్థితులకి, ఆయన శారీరక పరిస్థితులకి, ఎవరు బయట ఏమంటున్నారు, అసలవి ఏవి వాళ్ళకి పట్టవనమాట. కేవలం భౌతికమైన స్థితిలో, భౌతికమైన లోకంలో ఉంటారు. కానీ వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ శరీరము, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఏం చేసినా పూర్తిగా స్పిరిచ్యువల్. మనలాంటి భౌతికమైన విషయాలు కానీ, భౌతికమైన మనుషుల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు ఏ విధంగా కూడా ప్రభావితం అవ్వరు. వాళ్ళు ఏం చేసినా పూర్తి ఆధ్యాత్మికం. వాళ్ళు ఏం చేసినా కానీ, నా గురువు నాకేం చెప్పారు? అదే ఆలోచన ఉంటుందన్నమాట. భక్తుల యొక్క గుణాలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడేం చెప్పారండి? సంగ వర్జితః. సంఘవర్జితః. అంటే సంఘంలో ఉన్నటువంటి ఆహ్, జనులు వాళ్ళతోని మనం ఏ విధంగా ప్రవర్తించాలి. అంటే ఇప్పుడు మనము ఏ విధంగా ఉన్నాము అంటే, మనము పూర్తిగా భక్తులుగా ఉండడానికి సాధకులుగా ఉన్నాము. మన సాధనలో, మన భక్తిలో పురోగతి చెందడానికి మనకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో, ఏదైతే మనకు అడ్డు తగులుతుందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. దాన్నే సంఘవర్జితః అంటారు. వీళ్ళు అభక్తులు. వీళ్ళ దగ్గరికి వెళ్తే భౌతికమైన విషయాలే మాట్లాడతారు. భౌతికత్వం తప్ప ఏమీ ఉండదు. ఒకవేళ మనలో ఎన్ని గుణాలు ఉన్నా, భౌతికత్వంలో ఉన్న గుణాల వల్ల మనని విమర్శిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. కొందరైతే భక్తుల్ని వీళ్ళకేదో పని లేక హరే రామ, హరే కృష్ణ అంటారు. గుళ్ళ గోపురాలు తిరుగుతా ఉంటారని అసలు లెక్కనే చెయ్యరనమాట. ఇంకా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని వాళ్ళని ద్వేషించకూడదు, నిందించకూడదు. భక్తికి అనుకూలం కాని ఏ పరిస్థితినైనా, వ్యక్తినైనా
వాతావరణాన్నైనా పూర్తిగా మనం త్యజించాలి. భక్తికి అనుకూలమైనవి మాత్రమే స్వీకరించాలి. అనుకూలమైనవి కానివి మనం స్వీకరించి ఏం లాభం ఉంది చెప్పండి మనకి? భక్తిలో పురోగతి చెందకపోతే మనకి ఏం లాభము? ఈ విధంగా భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఇంకా ఇక్కడ చెప్తున్నాను చూడండి రెండవ శ్లోకంలో తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందా స్తుతిర్మౌని తుల్య అంటే వాళ్ళు పోలుస్తున్నారనమాట. స్తుతి చేస్తున్నారు, నిందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనని ఎవరైనా బాగా నిందిస్తున్నారనుకోండి, నిజము వాళ్ళు మనని నిందిస్తున్నారు. మన ఏ తప్పు లేకపోయినా నిందిస్తున్నారు. అని పోయి వాళ్ళ పట్ల మనము కోపంతోని, ద్వేషంతోని ఏమన్నా ప్రవర్తించామనుకోండి, ఏం జరుగుతుంది? అటువంటి ప్రవర్తన అనేది కృష్ణుడికి నచ్చదు. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సమంగా ఉండాలి అంటే మనం ఏ పని చేసినా, నేను చేసే ఈ పని కృష్ణుడికి సంతోషం కలిగిస్తుందా? లేదా? మనకి పృథు మహారాజు ఏం చేస్తాడండి? 99 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. ఇంకా ఒక్క అశ్వమేధ యజ్ఞం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఒక్క అశ్వమేధ యజ్ఞాన్ని కూడా పూర్తి చేస్తే ఆయన 100 చేసినట్టు అవుతుంది. ఆయన అనుకున్నారు 100 చేయాలని. కానీ ఇంద్రుడు వచ్చి ఊరికే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు యజ్ఞం చెయ్యనీయకుండా. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడన్నమాట. "నువ్వు 100 అశ్వమేధ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. ఇంద్రుడు అసూయతో నీకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. 100 చేయడం వల్ల నువ్వు పొందవలసింది ఏమిటి? నువ్వు చెయ్యకుండా ఉండు. అవసరం లేదు" అని చెప్తారన్నమాట. వెంటనే ఇదేమిటి ఒక మంచి యజ్ఞం అంటే అంటే ఏమిటంటే మంచి ఆధ్యాత్మిక కర్మ. ఆధ్యాత్మిక కర్మ యజ్ఞము ఏదైనా యజ్ఞాన్ని ప్రారంభించి మధ్యలో ఆపితే అశుభము. అయినప్పటికీ ఆయన ఒకటే అనుకున్నాడనమాట. ఇప్పుడు నేను చేసే ఈ యజ్ఞం వల్ల కృష్ణుడికి కనక సంతోషం కలిగించకపోతే నేనెందుకు చేయాలిది? కృష్ణుడికి సంతోషం కలిగించేదైతే నేను చేస్తాను. లేకపోతే నేనెందుకు చేయాలి? అవసరం ఏమిటి? మనం ఏ యజ్ఞ అయినా, కర్మ అయినా, తపస్సు అయినా శ్రీకృష్ణ భగవాన్ని సంతోషపరచడానికి, మన గురువుని సంతోషపరచడానికే. ఒకవేళ అలా సంతోషపరచనట్లయితే ఎందుకు మనం చేసే యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, తపస్సుల వల్ల, జపాల వల్ల ఫలితం ఏమిటి? మనము ఒకటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఆయన వచ్చింది భూమి మీదకి ఎందుకి? మనందరిని కూడా ఉద్ధరించి భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలి. గోలోక ధామానికి తీసుకొని వెళ్ళాలి అని మన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మనము ఈ అవలక్షణాలతోని మనతో ఎవరెలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి మనము పూర్తిగా రియాక్ట్ అవుతూ ప్రతిస్పందిస్తూ ఉంటే, మనము శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయనలో ఎటువంటి లోపం లేదు. ఆయన ఉన్న ధామము ఎంతో ఉన్నతంగా ఉంది. అటువంటి ధామానికి వెళ్ళాలి. కృష్ణుడికి సేవ చేయాలి. కృష్ణుడితోని అక్కడ సహవాసం చేయాలి. మనం కృష్ణుడితో కలిసి ఉండాలి. అలాంటప్పుడు ఈ భౌతికమైన లోకంలో ఉన్న వ్యక్తులతోని మనం పూర్తిగా దూరంగా ఉండి, మనం పూర్తిగా ఇటువంటి సంఘాన్ని త్యజించాలి. మన మనసులో ఈ నింద, స్తుతి, శత్రువు, మిత్రుడు, మానాపమానాలకి మనం పరంగా ఉండాలి. అప్పుడే వీటన్నిటికి పరంగా ఉన్న గొప్పవాడైన శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోగలం. అలా చెయ్యకపోతే ఇక్కడే ఉంటే మనము మన లక్ష్యం పూర్తిగా మర్చిపోయినట్టనమాట. మనము ఎప్పుడు కూడా మనం మామూలుగా భౌతికమైన స్థాయిలో భూమి మీదనే ఉన్నాం. అలానే ఆలోచిస్తున్నాం. కానీ కృష్ణుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాడు. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అంటే మనము ప్రతి విషయాన్ని కూడా ఈ సాధారణ స్థితిలో కాకుండా మనము ఎలా చూడాలి అంటే ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కిన అనుభవం ఎవరికైనా ఉంటే పైనుంచి చూపిస్తారనమాట. మన సినిమాలు చూసినా మనకి ఫ్లైట్ మోడ్, హెలికాప్టర్ మోడ్‌లో షూటింగ్ తీసినప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే పూర్తిగా పైనుంచి కనిపిస్తాయి. ఏది కూడా కింద ఏముందో అర్థం కాదు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఒక ఇంత చిన్నగా కనిపిస్తాయి. అన్ని చీమల్లాగా, దోమల్లాగే ఉంటే ఏది అర్థం కాదు. అంటే మనము కూడా మన యొక్క ఆలోచనని ఎలా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరిలో ఉండే లోపాన్ని
వాళ్ళు మనతో ప్రవర్తించే ప్రవర్తనని మనము కింది స్థాయిలో చూడకుండా పై స్థాయిలో చూడాలి. ఏ విధంగా అంటే, నా కర్మానుసారం వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మీద పనిచేసే గుణ ప్రభావాల వల్ల వాళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అని ఎప్పుడైతే మనము పై స్థాయిలో ఏరోప్లేన్ మోడ్‌లో చూస్తామో, చిన్న చిన్న విషయాలు మనని ఎక్కువగా బాధపెట్టవు, దుఃఖపెట్టవు. కానీ ఇది సాధన చేయడము, ఈ విధంగా ఇటువంటి లక్షణాలను పెంపొందించుకోవడం అతి కష్టము. కానీ భక్తులైతే ఎవరో వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉంటాయంట. అందుకే స్తుతి, తుల్య నింద, స్తుతి. నింద అయినా, స్తుతినైనా వాళ్ళు ఒకే విధంగా తీసుకుంటారు. తర్వాత ఏమన్నారండి మౌని. మౌని అంటే మౌనంగా ఉండడం. మనకేమనుకుంటారంటే, మౌనంగా ఉండడం అంటే ఏం మాట్లాడకుండా ఉంటే మౌనంగా ఉన్నట్టు అని భావిస్తూ ఉంటారు. కానీ మౌనం అంటే బయటికేమి ఏం మాట్లాడను, లోపల మాత్రం ఒక అగ్ని పర్వతం అంత అలజడి ఉంటుందన్నమాట. ఎవరి మీద కోపము, ద్వేషము, అలజడి, ఆతృత, భయాలు ఇవన్నీ మన మనసులో ఉంటే వాళ్ళు బయటికి మాట్లాడకపోయినా అది మౌనం కాదు. మౌనం అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి గురించి తప్ప వేరేది ఏం మాట్లాడకుండా ఉంటే అదే మౌనం. అది మౌనానికి డెఫినేషన్. మన ఆచార్యులు మౌనానికి డెఫినేషన్ ఆ విధంగా ఇస్తున్నారు. కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు. మాట్లాడకుండా ఉంటే చాలా గొప్ప విషయము. మౌనము అని భావించి మౌన వ్రతం చేయాలని చూస్తూ ఉంటాం. కానీ దానివల్ల మనం పొందేది ఏమీ లేదన్నమాట. తర్వాత సంతుష్టో ఏన కేనచిత్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతుష్టాన్ని కలిగి ఉండాలి. అంటే సంతృప్తిని కలిగి ఉంటాడు. ఏ పరిస్థితి అయినా కృష్ణుడే ఇచ్చాడు నాకు. ఏది ఇచ్చినా కృష్ణుడే, తీసుకున్నా కృష్ణుడే. ఏదైనా నా జీవితంలో జరిగేది ప్రతి ఒక్కడికి కూడా కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో ఆయనే మనకి ఏదైనా ఇస్తున్నాడని ఎవరు భావిస్తారో ఎవరికీ కూడా ఎవరి మీద కోపం రాదు ఎక్కువగా. కృష్ణుడు ఆయనకి తెలుసు. ఏ విధంగా అంటే మనకెప్పుడు ఏమివ్వాలో. ఇప్పుడు ఏదైనా మన దగ్గర నుంచి లాక్కున్నా, తీసేసినా మనకున్నయన్నీ తీసేసినా కృష్ణుడికి మనకి ఫ్యూచర్‌లో మనకి ప్రణాళిక వేస్తున్నాడు. భగవద్ధామం మనల్ని తీసుకొని వెళ్ళడానికి మన కోసం ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాడన్నమాట. ఆ ప్లాన్‌లో మనకిప్పుడు బాధ కలిగించవచ్చు. కానీ ఫ్యూచర్‌లో మనకెంతో సుఖం లభిస్తుంది. కొన్నిసార్లు అనుకుంటాం మనం ఏదో పనులు చేయాలనుకుంటాం. కానీ ఆ పని జరగదు. కానీ ఒక సంవత్సరం తర్వాతో, కొన్నిసార్లు 5, 6 ఏళ్ల తర్వాత, కొన్నిసార్లు 10 ఏళ్ల తర్వాత అనిపిస్తుంది. అమ్మో! అప్పుడు జరిగి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు నేను కోరుకుంది జరగకపోవడమే ఇప్పుడు మంచిదయింది నాకు అని అనిపిస్తుంది. కానీ కృష్ణుడికి ముందే తెలుసు నీకిది మంచి జరగదు. నీకిది మంచి అని. అందుకని మనకి కృష్ణుడు ఏమిచ్చినా, ఏం తీసేసినా ఆయన మనం మంచి కోసమే ఆలోచిస్తున్నాడని ఎవరనుకుంటారో, అప్పుడు మనకి ఇచ్చినది ఏదైనా తీసుకున్నా మన జీవితంలో ఇప్పుడు మనకు ఉన్న దాంతోనే మనము సంతుష్టంగా అంటే సంతృప్తిగా ఉంటాము. ఆ తర్వాత అనికేత, స్థితర్మతి అంటే అనికేత అంటే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలండి. అది అనికేత అంటే మనకి నివాసము. నివాసము లేనివాడు. ఏ విధమైన నివాసం లేనివాడు? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏది మనకి ఇచ్చినా కానీ దానితోనే సంతృప్తి చేయడం. అంటే ఏది ఉంది, ఏది లేదు, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ లేను అనే దాన్ని లెక్క చేయడనమాట. ఉన్న స్థితికి లెక్క చేయని వాడు, స్థిర నివాసాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అక్కడ స్థితర్ మతిర్ భక్తి మాన్మే ప్రియోన్నరః. అంటే ఇక్కడ ఏమంటున్నారండి? భక్తిమాన్ అంటున్నారు ఇక్కడ. భక్తిమాన్ అంటే ఏమిటి? మనం ఏమంటారు శక్తిమాన్ అంటే శక్తిని కలిగి ఉన్నాడు. భక్తిమాన్ అంటే భక్తిని కలిగి ఉన్నాడు. అటువంటి ఎవరైతే ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉంటారో, ఇప్పుడు మనం 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చెప్పుకున్న ఈ అన్ని లక్షణాలని కలిగి ఉంటారో, అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఈ లక్షణాలని మనము లేకపోయినప్పటికీ శుద్ధ భక్తుల్ని చూసి, ఆ భక్తులకి సేవ చేసి, మనం ఇటువంటి లక్షణాలని వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కేవలం చూసి నేర్చుకోవడమే కాదండి, మన సాధన కూడా 100% పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏ విధంగా అంటే పొద్దున్నే ఉదయమే లేసి అందరూ కూడా మంగళహారతి చేయాలి. చెయ్యలేని వాళ్ళు మంగళహారతిని కనీసం దర్శించండి. తర్వాత అందరూ జపం చేయాలి. ఉదయం ఖచ్చితంగా భగవద్గీత క్లాస్ వినండి. తర్వాత మీరు రోజులో కూడా శాస్త్ర అధ్యయనం చేయండి తప్పకుండా. మీరు మీ అంతట ఓన్‌గా ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర అధ్యయనం చేయాలి. భగవద్గీత కానీ, భాగవతం కానీ ప్రతిరోజు చదవాలి.
సాయంత్రం మీరు భక్తి వృక్ష క్లాస్ ఉంటే వినండి. నైట్ భాగవతం క్లాస్ వినండి. ఆ భక్తులతోని సాంగత్యంలో ఉండకండి. ప్రతిరోజు ప్రతి ఏకాదశి ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కళ్ళు ఏకాదశిలో ఎన్నో మనం చెయ్యలేని వాళ్ళు కూడా తినగలిగిన ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఏకాదశి పాటించండి. శ్రద్ధగా జపం చేయండి. జపం అంటే ఏదో ఒక పని చేస్తూ కాకుండా శ్రద్ధగా మీరు చేసే జపాన్ని మీరు వింటూ కనుక మీరు సాధన పక్కాగా చేస్తే ముఖ్యంగా ఉదయం సాధన పక్కాగా ఉన్నవాళ్ళు భక్తిలో చాలా పురోగతి చెందుతారు. అప్పుడు మనం కృష్ణ భగవానుడికి శరణాగతి పొందితే గురువు కృపతోని, కృష్ణుడి కృపతోని ఇందులో ఉన్న లక్షణాలు భక్తులకు ఉండే లక్షణాలు ఒకటో, రెండో అయినా మనము సాధించగలం. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా ప్రశ్నలు కానీ, డౌట్స్ కానీ? మాతాజీ చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ఒక భక్తుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, వాటిలో మీరు చెప్పినట్లుగా కొన్ని చాలా కఠినమైనవి మాతాజీ. మీరు అన్నట్టుగా మనం గనక గురువుకి పూర్తిగా శరణాగతి చేసి సాధన చేస్తే ఆయనే చూసుకుంటారు. మనల్ని చేస్తారు. మనం ఎక్కువగా మనకు ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్షణం అండి. ఏదైనా గొప్ప లక్షణాలు ఉన్నాయనుకోండి, మంచి ఏదైనా ఉంటే, మనం ఏం చేస్తామంటే, అది ఎదుటి వాళ్ళు పాటించడానికి అనుకుంటాం. వాళ్ళకు మాత్రం 100 నీతి వాక్యాలు చెప్తాం. ఎట్లంటే, ఒక డాక్టరు ఎలా అంటే ప్రిస్క్రిప్షన్ రాస్తారనమాట. రాస్తే ఏమిటి, అది చూసి మనం 100% ఫాలో అవ్వాలి. అది చూసి మనం తెచ్చుకొని ఫాలో అవ్వాలి. అలా ఉంటుంది మన ప్రవర్తన. ఏ లక్షణం ఉన్నా, ఏదైనా కానీ మన కోసం అనుకోని మనం మారడానికి ఉండాలి. ఎదుటి వాళ్ళని మార్చడానికి, ఎదుటి వాళ్ళని ఉద్ధరించడానికి కాదు మనం ఉన్నది. మనని మనం ఉద్ధరించుకోవడానికి. ఎవరికైతే ఈ లక్షణం పెంపొందించుకుంటారో ఇది తెచ్చుకోవడం చాలా కష్టం మాతాజీ. ఇది కూడా చాలా కష్టం. మనిషి నైజం ఏమిటంటే ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి. కానీ మనను మనం మార్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చెయ్యము. ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు చాలా త్వరగా పురోగతి చెందుతారు. అవును మాతాజీ.